హాయ్ హలో నేను డాక్టర్ వారిజ. నిన్న అసలు చేతకాలే కదా. నాకు ఒక దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే నాకు విల్ పవర్ ఎక్కువ అనమాట. సో ఇవాళ బాడీ పెయిన్స్ అంతా ఉన్నాయి. బట్ అయినా కూడా నా పని నేను చేసుకోగలను. మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేసుకున్నాను. ఇవాళ పూజ కూడా చేశాను. అది పెడతాను. అయితే నేను ఒకటే నిన్న ఎందుకు అట్లా అయిందంటే మార్నింగ్ అది బ్రాహ్మిన్స్‌ది ఆమె ముత్తైదువగా చనిపోయారు. టీ ఓనరు. సో, ఆవిడది 13థ్ డేనో, 12థ్ డేనో ఉంటుంది కదా! సెకండ్‌కి చనిపోయారనమాట. సో, అది రమ్మనంటే ఒక చిన్న కమ్యూనిటీ హాల్‌లో చేస్తున్నారనమాట. వెళ్ళాను. వాళ్ళు వైష్ణవులనమాట. అంటే నాకు ఈ పద్ధతులు చూడడం అనేది చాలా ఇష్టమనమాట. పూజలు ఈ పద్ధతులు ఎలా చేస్తారనేది తిండి కన్నా ఇంపార్టెంట్ నాకది ఇష్టమనమాట. సో, వాళ్ళు మార్నింగ్ 10:30కంతా వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాను. 3, 4 అయిపోయిందనమాట. అలాగే ఇలా చైర్‌లో కాళ్ళు వెళ్లాడేసుకొని కూర్చునేసరికి అలా అయిపోయిందనమాట నాకు. మళ్ళీ దట్టు చకిలాల కోసం మళ్ళీ దగ్గరే కదా! అక్కడి దాకా వెళ్ళాను కదా! అని అది రైడ్ బుక్ చేసుకునే ఇది కూడా ఉండదనమాట దగ్గరే. కొంచెం దూరం అటు నడిచేసరికి ఇంకా మొత్తం ఇట్లా అయిపోయిందనమాట. సో, మామూలుగా అయితే నేను ఇలా అంటే మామూలుగా అయితే ఇలా కాళ్ళు ఇలా పెట్టుకొని కూర్చుంటామనమాట. మామూలుగా అయితే ఇలా కాళ్ళు ఎప్పుడన్నా ఇలా కాలేజ్‌లో గూడా నేను ఇలాగే ఒక చైర్ మీద పెట్టుకొని కూర్చుంటాననమాట. సో, అలా అయిపోయేసరికి కంటిన్యూస్ అలా స్ట్రిక్ట్‌గా కూర్చునేసరికి అక్కడ మంది ఎక్కువైపోయారు. ప్లేస్ తక్కువుందనమాట. కాళ్ళు ఇరుకబెట్టుకొని అలాగే కూర్చున్నోడయిపోయిందనమాట. అలాగ అయిపోయేసరికి నాకు ఫ్రీనెస్ లేక అట్లా అయిందనమాట. అంతా ఇలా పెట్టుకొని ఒళ్ళంతా పెయిన్స్ వచ్చేసేసి ఇలా దగ్గరికి ఇలా కూర్చోవాల్సొచ్చింది. అది నాకు పడదనమాట. ఫ్రీగా ఉండంది నాకు బాడీ అసలు పడదన్నట్టు. సో, ఇలా ఈ సంక్రాంతి పూట ఇలా అయిపోయింది నాకు. ఇంకా రేపటి నుంచి మళ్ళీ నేను వీడియోస్ స్టార్ట్ చేస్తాను. అందరికీ మరొకసారి ఇంకా ఇవాళటితో కనుమైపోయింది. బట్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటాను. ఇంకా అందరి ఊర్లల నుంచి బయలుదేరే వాళ్ళకి హ్యాపీ జర్నీ. ఓకే. థాంక్ యూ.